అందుకే ఉపవాస ప్రార్థన పరిస్థితి నీకు అనుకూలం లేనప్పుడు నువ్వేం చేయాలి సార్? ఎమ్మడే ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతా లేదా? దాపెట్టుకుంటాడు. నీకు కూడా పరిస్థితి అపోజిట్కి లేస్తుంది, సాతాను అపోజిట్కి పనిచేస్తున్నాడు, నీకు అర్థమవుతలేదు, నీకు ఏది లోపడతలేదు అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన అనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలను, ఉపవాస ప్రార్థన అనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలా. ఎవరికి కనపడకుండా. నువ్వు కనపడితే ఎవరికి కనపడాలంట? ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఓన్లీ దేవునికి ఒక్కరికే కనపడాలను. హల్లెలూయా. అది నేర్చుకోవాలి కొన్ని నువ్వు. అందుకే బైబిలు, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ మూడు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నేను చెప్పాలన్నా, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతున్నాయో, ఏమి జరగబోతుందో, ఎలా రాబోతుందో, ఏంది పరిస్థితి అన్నీ నీకు వివరించి చెప్పగలడు దేవుడు.